కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునామముల వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆయన కనికరం చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి దేవుని వాక్యం నేర్చుకున్న విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతి నెల కూడా ఈ విధంగా ఒకరోజు కూడుకున్నట్టుకు పరమ తండ్రి అనుగ్రహించిన సమయాన్ని బట్టి పరమదేవునికి కృతజ్ఞతాస్తుతులు. గత కొన్ని నెలల నుంచి మనము న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎంతమంది న్యాయాధిపతులు గురించి నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. ఎంతమంది న్యాయాధిపతుల గురించి చెప్పుకున్నాము చెప్పాలి. కొన్ని స్కూల్లోనంట నేను చెప్పిన లెసన్ చెప్పకపోతే న్యూ లెసన్ చెప్పరంట. స్టూడెంట్స్ నేను చెప్పిన లెసన్ కనుక చెప్పలేకపోతే వాళ్ళు మరలా నెక్స్ట్ న్యూ లెసన్ టీచర్స్ ఎదురంట. కొంతమంది స్వార్థకులు కూడా అంతే ఉన్నారంట. నిన్న చెప్పిన పాఠం ఈరోజు చెప్పలేదంటే మళ్ళీ ఆ పాఠం చెప్తున్నారంట. పోయిన వారం చెప్పిన పాఠం నేను చెప్పింది ఏదన్నా గుర్తులేదనుకో మళ్ళీ అదే చెప్తారంట. అంటే మర్చిపోవటం వల్ల ఉపయోగం లేదు కదా, ఇవన్నీ మర్చిపోవటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తే బాగుంటుందని ఏం చేస్తున్నారంటే మరలా ఆలోచన చెప్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుందామా? చెప్పండి. మొదటి న్యాయాధిపతి పేరు చెప్పండి ఒకసారి. మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. నెక్స్ట్ రెండు ఆయన ఏహోదు, మూడు షమ్గర్, నాలుగు దెబోరా, ఐదు గిద్యోను, ఆరు అబీమెలెకు. అబీమెలెకు దగ్గరికి వచ్చామా? అబీమెలెకు గురించి మనం నేర్చుకోవాలి. దెబోరా దగ్గర సహకరించిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. దెబోరా అంటే న్యాయాధిపతులలో దేవుడు ఒక స్త్రీకి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, గొప్ప భాగ్యం. న్యాయాధిపతుల్లో ఆవిడ ఒక్కదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఆవిడకి సహకరించిన ఒక పురుష వ్యక్తి మనకు అధ్యయనం కనిపిస్తుంటాడు. చెప్పాలి, పురుషులు చెప్పాలి. ఆయన పేరేం పేరు? హెబ్రీ పత్రికలో కూడా ఆయన పేరు ఉంది. హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో మనకి ఆయన పేరు కనిపిస్తుంది. మొదట్లో దెబోరా వెళ్ళమంటే వెళ్తాడా? వెళ్ళడు. బారాకు. ఇప్పుడు బారాకు నుంచి ఒక అద్భుతమైన పాఠం అక్కడ ఉంది. ఆ పాఠం మన మనసులో ఉండిపోవాలి. ఆ పాయింట్ మన మనసులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా మనకి మనసులో ఉండిపోవాలి. ఏంటి ఆయన విశేషత? బారాకు యొక్క విశేషత, బారాకు న్యాయాధిపతి కాదు. న్యాయాధిపతి కాకపోయినా సరే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అతని పేరుందా? ఉంది. విశ్వాసుల యొక్క వీరుల లిస్టులో దేవుడు అతని పేరు రాయించాడు. అంటే ఒక విశేషమైన విశ్వాసాన్ని కనపరిచినట్లు మనం చూసాం. ఒక 10,000 మందిని వెంట పెట్టుకొని తాబూరు కొండకు వెళ్ళు అంటే దెబోరా వెళ్తాడా? నువ్వు నా వెంట వస్తే వెళ్తానంటాడు, లేకుంటే నేను వెళ్ళనంటాడు. అంటే నేను చేసే ప్రయాణం వల్ల నీకు ఎలాంటి ఘనత గుర్తొస్తుందా? శ్రవణ్, నేను చేసే ప్రయాణం వల్ల నీకు ఘనత వస్తుందా? రాదు అంటది దెబోరా. నాకు ఘనత రాదు, నాకు పేరు రాదు, నాకేం పని? ఇంకా నాకు ఎలాంటి మెప్పు లేనప్పుడు, నాకు ఎలాంటి ఘనత రానప్పుడు, నాకు ఎలాంటి గుర్తింపు రానప్పుడు నాకేం పని ఇంకా అనుకున్నాడా? నాకు గుర్తింపు అవసరం లేదు, నాకు ఘనత అవసరం లేదు, నాకు మనుషుల మెప్పు, నాకు మంచి పేరు నాకు అవసరం లేదు. నా ప్రజల యొక్క క్షేమం కావాలి. నా ప్రజలు శత్రువుల యొక్క చేతుల నుంచి విడిపించబడాలి. తన గురించి ఆలోచించాలి. ఆయన తన గురించి ఆలోచించుకోవాలా. తన స్వార్థం గురించి, తన స్వప్రయోజనం గురించి ఆలోచించని వ్యక్తి బారాకు.
ఈరోజు అంటే ఆ స్వభావం ఎవరిదంటేనా, క్రీస్తు యేసులో ఆ స్వభావం మనకు కనిపిస్తుంటుంది. అంటే తన స్వప్రయోజనం గురించి, తన స్వార్థం గురించి, తన మెప్పు గురించి, తన పేరు గురించి ఆలోచించే వ్యక్తి కాదు క్రీస్తు యేసు కూడా. బారాకులో కూడా అలాంటి స్వభావమే మనకు కనిపిస్తుంటది. అంటే స్వప్రయోజనం లేని ఒక విశేషమైన ఒక మంచి గుణం అది. స్వప్రయోజనం ఆలోచించుకొని ఒక అద్భుతమైన గుణం. ఈరోజు మన భారతదేశం కూడా ఇంత స్వాతంత్రం అనుభవిస్తుందంటే, గతంలో స్వాతంత్ర సమర యోధులు కూడా అనేక మంది తమ స్వప్రయోజనం గురించి కాకుండా తమ ప్రాణాలని దేశం కోసం ఏం చేశారు? పణంగా పెట్టారు. తమ కుటుంబాల గురించి కానీ, తమ భార్య పిల్లల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించిన వాళ్ళు కాదు వాళ్ళు. తమ ప్రాణాలని పణంగా పెట్టి ఆ బ్రిటిష్ వాళ్ళకే పోరాడి స్వాతంత్రం వచ్చేసి ఈరోజు స్వేచ్ఛ అనుభవిస్తున్నామంటే, ఈరోజు దేవుని పిల్లలమైన మనలో కూడా అలాంటి స్వప్రయోజనం కానీ, స్వార్థం కానీ, తనకే మేలు కలగాలి, నాకు గుర్తింపు లేనప్పుడు, నాకు పేరు లేనప్పుడు నేను ఎందుకు చేయాలి, వారాకాలు అనుకోవాలా, మనం కూడా అనుకోకూడదు. అంటే అందరికీ, ఎదుటివారికి ఏది మేలు, అందరికీ ఏది మేలు, అందరికీ ఏది ప్రయోజనకరమైందో దాన్నే మనం చేయవలసిన అవసరం ఉంటుంది. అందరికీ ప్రయోజనకరమైంది మనం చేయాలి. ఒక మాట చదివి ముందుకెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడునకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి. కింద పుట్టినట్లు ఏమన్నాడు? మేలైన వాటిని. అంటే అందరికీ మేలైంది ఏంటిది? అందరికీ మేలైంది ఏంటిదో మనం చేయాలి. మన కంఫర్ట్ మనం చూసుకోకూడదు. అది గుర్తుంచుకోండి, మనసులో పెట్టుకోండి. నాకు కంఫర్ట్గా ఉందా లేదా, వాడి ఎదుటోడికి ఉంటే ఎంత, లేకపోతే ఎంత కాదు. మనందరికీ కంఫర్ట్గా ఉందా, మనందరికీ క్షేమమేనా, అందరికీ మేలు జరుగుద్దా, నాకొక్కడికి మేలు జరుగుద్దా? ఒకవేళ నాకొక్కడికే మేలు జరిగేదా, తీసి పక్కన పెట్టు. అందరికీ మేలు జరిగేదా, 10 మందికి మేలు జరిగేదా, దాన్ని చేసేద్దాం అనే ఒక ఆలోచన ధోరణి అనేది ఈరోజు మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇంకొక మాట కూడా చూడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఇదే విషయాన్ని పౌలు మరలా వారితో కూడా మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. 5వ అధ్యాయము 15వ వచనం చూడు. ఎవడను కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మనుషులందరి ఎడల అందరికీ ఏది మేలు అదే చేద్దాం అంతే. కాబట్టి నాకు కంఫర్ట్గా ఉంది, నాకు బాగా ఉంది కాదు, నాకు నచ్చదు. 10 మందికి నచ్చిందా, 10 మందికి మేలా, 10 మందికి ప్రయోజనం కలుగుద్దా, క్షేమం కలుగుద్ది అంటే దాన్ని మనం జరిగించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి బారాకు కూడా ఒక విశేషమైన ఒక స్వభావం, మంచి ఆలోచన కలిగి ఉన్నట్లు మనము చూసాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోకి 10వ అధ్యాయానికి వెళ్దాం. 9వ అధ్యాయంలో అబీమెలెకు గురించి మనం నేర్చుకున్నాం. ఒక నరహంతకుడు, బహు భయంకరమైన కుట్రదారుడు, ఒక తంత్రగొత్తి, నిర్దాక్షిణ్యంగా 70 మంది తన సహోదరులను చంపి శవాల మీద సింహాసనం వేసుకొని కూర్చున్న వ్యక్తి అబీమెలెకు. అయినా సరే తన స్వార్థంతో, నరహత్యతో సంపాదించింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అతనికి అధికారం ఉంది తప్ప చిరకాలం లేదు అతనికి అధికారం. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏం చేయబడ్డాడు? మనిషి స్త్రీ చేతిలో కుక్కచావు చచ్చిపోయాడు. యుద్ధానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గోపురం మీద ఉంది ఆవిడ. ఏం చేసిందనమాట? ఆ తిరగల రాత్రి చేసరికి కపాలం పగిలి అక్కడే చచ్చిపోయాడు అనమాట. స్త్రీ చేతిలో చచ్చాను అనే ఒక అపవాదు నా మీద ఉండకూడదని ఏం చేస్తుంటాడు? అది ఒకరితో మాట్లాడుతున్నాడు, చంపేసి మాట్లాడుతుంటాడు. అయినా సరే పరమదేవుడు ఏమని రాయించాడు తెలుసా గ్రంథంలో? స్త్రీ చేతులు చచ్చాడని రాయించాడు దేవుడు గ్రంథంలో. అంటే గిద్యోను కొడుకు, గిద్యోను యొక్క
ఉపపత్ని కొడుకు, గిద్యోను యొక్క ఉపపత్ని కొడుకు. ఉపపత్ని అంటే భార్య కంటే చాలా తక్కువ స్థానం. ఉపపత్ని అంటే భార్య కంటే చాలా తక్కువ స్థానం. అది భర్త ఇంట్లో ఉండదు. ఆవిడ ఎక్కడ ఉంటుంది? తల్లిగారింటి దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే గిద్యోను చనిపోయాడో, తండ్రి చనిపోయిన తర్వాత ఈ అబీమెలెకు ఏం చేశాడంటే ఇక తల్లిగారింటి దగ్గరికి వెళ్ళి ప్రజలందరిని ఏం చేశాడు? తన వైపు తిప్పుకొని గిద్యోనికి 70 మంది కుమారులని నిర్దాక్షిణ్యంగా చంపించేసి అధికారం చేజిక్కించుకున్నాడు. ఉందా? స్థిరంగా ఉందా దేవా? కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాల తర్వాత పరమదేవుడు ఏం చేశాడంటే ఆ ద్రోహ ఫలాన్ని అతని నెత్తి మీదకి తీసుకొని వచ్చేసాడు. అందుకే బైబిల్లో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ఒక అద్భుతమైన సూత్రం చెప్తాడు. మీ కొలత మీకే అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బియ్యం కొలత గురించి మాట్లాడుతున్నాడా, లేకుంటే గోధుమల కొలత గురించి మాట్లాడుతున్నాడా? మీ కొలత మీకే. మీరెట్టి కొలతతో కొలుతురో అదే కొలతతో మీకును కొలవబడను. అత్యద్భుతమైన సూత్రం అది. ప్రతి మనిషి జీవితంలో అప్లై సూత్రం అది. ఈరోజు నువ్వు ఎలా కొలుస్తున్నావో భవిష్యత్తులో ఇదే కొలతతో నీకు కొలవబడదు. తక్కువ కాదు. కావున మనం ఏం చేయాలంటే మనం చేసే క్రియలు కానీ, మన మాటలు కానీ, మన సంభాషణ కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. మనం ఏం చేస్తామో భవిష్యత్తులో అదే మనకి చేయబడుద్ది. మనం ఈరోజు ఏం చేస్తామో భవిష్యత్తులో మనకు అదే చేయబడుద్ది. నువ్వు చేసినది నీ నెత్తి మీదకి వచ్చిన ద్రోహఫలం అని దేవుడు అక్కడ మాట్లాడేశాడు. షెకెం యజమానుల మీదకి ద్రోహఫలం వచ్చింది, అబీమెలెకు మీద కూడా ద్రోహఫలం వచ్చేసింది. 10వ అధ్యాయంలో 2 వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. 2 వ్యక్తుల గురించి స్టోరీ కొంచెం ఉంది. ఆ 2 గురించి నేర్చుకుందాం. తోలా యాయీరు. అంటే వీళ్ళిద్దరూ న్యాయాధిపతులు. తోలా ఇశ్శాఖారు గోత్రికుడు, యాయీరేమో మనష్షే గోత్రికుడు ఉండవచ్చు. ఎందుకంటే మనష్షే గోత్రంలో యాయీర్ అనే పేరు మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తుంది. అంటే న్యాయాధిపతిని దేవుడు మరలా నియమించాడంటే ప్రజలు ఏమైపోయారంటే అవిధేయులైపోయారు. చెప్పాను కదా పలుమార్లు. స్కూలు పిల్లలు ప్రవర్తిస్తారు ప్రజలు. ప్రవర్తిస్తారు. అంటే టీచరు ఉన్నంతసేపు ఏమో రూమ్లో చాలా డిసిప్లిన్, చాలా క్రమశిక్షణ ఉంటుంది, స్టడీ ఉంటుంది. పీరియడ్ అయిపోయిన తర్వాత టీచర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లో పిల్లల యొక్క వాతావరణం ఎలా ఉంటుందంటే అలాగా ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఉంది. నాకు తెలిసి నేటికి మన పరిస్థితి అలానే ఉండొచ్చు. వాస్తవానికి మనం ఏకరీతిగా ఉంటున్నామా? మనం ఈరోజు నిజంగా ఏకరీతిగా ఉంటామని అర్థం ఏంటి? ఏకరీతిగా అంటే ఏకరీతిగా ఉండవలసిన అవసరం ఉంటుందండి. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉండాలి? ఏకరీతిగా, ఒకే విధంగా ఉండాలి. వ్యక్తి ఉన్నా, వ్యక్తి లేకపోయినా సరే. కానీ ఇశ్రాయేలు ప్రజలు అలాంటి అవిధేయత మనలో కనిపిస్తుంది. ఒకసారి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. వాళ్ళ అవిధేయత గురించి నెహెమ్యా ప్రార్థన చేస్తూ మాట్లాడుతుంటారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతాను, చూడండి. అంటే మాటికి వాళ్ళు దేవునికి కోపం పుట్టించారు, మాటికి వాళ్ళు అవిధేయులైపోయారు. 9వ అధ్యాయము 23వ వచనం. వారి సంతతిని ఆకాశ నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా, అంటే దేశంలోకి తీసుకుని వచ్చాడు. అది యెహోషువ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 24వ వచనం. ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకుని
నీవు కనానీయులను ఆ దేశ వాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. ఇశ్రాయేలు యొక్క స్వబలం కాదు అది, వారి శక్తి సామర్థ్యాల కారణం కాదు ఇది. ఎవరు చేశారంటే ఇదంతా కూడా నువ్వు చేసావు నాయన, నువ్వు చేసావు యెహోవా. నువ్వు అప్పగించావు ఆ రాజులని, ఆ జనాన్ని నువ్వు అప్పగించావు. 25. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారములను బట్టి బహుగా సంతోషించిరి. వాస్తవానికి ద్రాక్ష తోటలు వాళ్ళు నాటినవి కాదయ్యి. యెహోషువ గ్రంథంలో ఉన్నాయి, ఇక్కడ చెప్తుంటాడు ద్వితీయోపదేశకాండంలో, నువ్వు నాటని ద్రాక్ష తోటలు, నువ్వు కట్టని ఇళ్ళు. ఇంకెంత కృతజ్ఞత కలిగి బ్రతకాలో దేవునికి. వాళ్ళు కష్టపడకుండా దేవుడు ఆ దేశాన్ని స్వాధీనం చేసేసాడు. ఇంకెంతగా విధేయత కలిగి, ఇంకెంతగా కృతజ్ఞత కలిగి బ్రతకాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారంట? తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. 26 వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, వీడు తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం సార్, వీడు మంచి, వీడు మామూలుడు కాదు. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి విధానం. ఎవరైతే తిండి పెట్టారో, ఎవరైతే ఆ దేశాన్ని ఇచ్చేశారో ఆయన మీదనే తిరుగుబాటు చేశారంట. ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఈరోజు పిల్లలు కూడా కొంతమంది తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే పిల్లలు ఉంటారు లోకంలో. అంటే కృతజ్ఞత భావం లేదు వాస్తవానికి. అది ప్రత్యుపకారం చూపించాల్సిన, ప్రత్యుపకారం ప్రపంచంలో ఈ భూమి మీద మనం తిరిగి ప్రత్యుపకారం చూపించవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా ఎవరు వాళ్ళు? అంతే, నాకు తెలిసి ఈ భూమి మీద తిరిగి మన నుంచి తిరిగి మరలా ఉపకారం పొందవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదటి లిస్టులో ఎవరు ఉంటారు అనమాట? తల్లిదండ్రులు ఉంటారు అనమాట. అంటే ఇంకా మన భాషలో అర్థం కావడానికి వడ్డీ కడుతున్నాం అంతే. మనం దేనికి వడ్డీ కడుతున్నాం? తల్లిదండ్రులు మనకు చేసిన దానికి మనం అసలు కట్టట్లే, వాస్తవానికి అసలు తీర్చట్లేదు. అంటే మనకు తెలియదు అది. దేవుని దృష్టిలో వాళ్ళు గొప్ప వాళ్ళ తల్లిదండ్రులు అంటే. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో దేవుని తర్వాత నెక్స్ట్ ఆజ్ఞ ఎవరిదో తెలుసా? 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునివి, 5వ ఆజ్ఞ ఎవరిది? తల్లిదండ్రులది. నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వదినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఫస్ట్ 4 ఆజ్ఞలు దేవునివి, 5వ ఆజ్ఞ ఎవరిదంటే తల్లిదండ్రులు. మొట్టమొదటి మనం తిరిగి మళ్ళీ ఉపకారం చూపాల్సింది ఎవరి మీద ఉంది అంటే అది మన తల్లి తండ్రికి అనమాట. మొట్టమొదటి విచిత్రం ఏంటంటే తల్లిదండ్రులకు భోజనం పెట్టరు. ఎవరన్నా సంఘంలో ఉన్న వాళ్ళు కనుక ఇంటికి వచ్చేసారనుకో, ఇంకెంత శ్రద్ధగా భోజనం పెడతారు, ఇంకెంత మర్యాద చేస్తారు. అప్పుడు గ్రంథం ఏముందంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాసి కంటే అవిశ్వాసే చెడ్డోడు. ఎవరు చెడ్డోడు? అవిశ్వాసి కంటే చెడ్డోడు ఎవడు? అవిశ్వాసి కంటే చెడ్డోడు ఎవడంటే కుటుంబాన్ని సంరక్షించలేనాడు. వాడు విశ్వాస త్యాగం చేయడం ఏంటి? విశ్వాసం త్యాగం చేయడం ఏంటి? ఎవడు చేస్తాడు ఆ పని? విశ్వాసం త్యాగం ఎవడు చేస్తాడా? ఆడు విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాస కంటే చెడ్డవాడు అంటాడు. కాబట్టి మహోపకారములను ఏం చేయకూడదు అంటే మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. ఏం చేశారంట? తిరుగుబాటు చేసి 26వ వచనం 2వ మాట, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఏం చేశారంటే, ఒకటి వారు అవిధేయులై తిరుగుబాటు చేశారు,
2, నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేశారు. 3, నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి, అంటే దేవుని మాటలు ప్రకటించిన ప్రవక్తలు ఏం చేశారంట? చంపి విసుగు పుట్టించారు. 27వ వచనంలో, అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. అంటే శత్రువు యొక్క వశంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. శత్రువు యొక్క వశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు అప్పగించారు శత్రువుకి? దేవుడే అప్పగించేశాడు. ఎందుకు అప్పగించేశాడు? వారి అవిధేయత, వారి తిరుగుబడితనము. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. రక్షకులు అంటే ఎవరు? నేను చెప్పాను, ప్రారంభంలో చెప్పాను. న్యాయాధిపతులు ఏమని పిలుస్తారంటే న్యాయాధిపతి, రక్షకులు. ఈ న్యాయాధిపతులు బహుశా క్రీస్టియన్స్ వారికి సూచనగా కూడా, ముంగుర్తుగా కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రక్షకులు, క్రీస్టియన్స్ వారు కూడా రక్షకుడు. వీరేమో భౌతికమైన బంధకాల్లో ఉన్న వారిని ఏం చేశారు? విడిపించారు. ఈయనేం చేస్తాడు? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న వారిని విడిపించారు. వీరిదేమో భౌతిక సంబంధమైన విమోచన, ఈయనదేమో ఆత్మ సంబంధమైన విమోచన. కాబట్టి రక్షకులను దయచేసావంటే ఆ రక్షకులు ఎవరంటే న్యాయాధిపతులు. 28వ వచనం, వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. అనేక మార్లు అంటే నెమ్మది పొందిన తర్వాత మరలా పాపం చేయటం, మరలా తిరుగుబాటు చేయటం, మరలా శ్రమలో దేవునికి మొరపెట్టడం, దేవుడు మరలా న్యాయాధిపతిని నియమించడం. అలా సుమారు 15 సార్లు జరిగినట్లు మనం చూస్తాం. ఒకసారి మరలా న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం. తోల 1-2 వచ్చిన చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 1-2. అంటే ఇతని గురించి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే 10వ అధ్యాయము 1-2 వచనాల్లో తోల చరిత్ర మనకి కనిపిస్తుంది. అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనవడును పువ్వా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడిన అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించువాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడాడు. అంటే ఇతను గోత్రం చెప్పాడు మొట్టమొదట. ఏ గోత్రికుడు అంట? ఇశ్శాఖారు గోత్రికుడు. ఇశ్శాఖారు ఎవరమ్మా? ఇశ్శాఖారు ఎవరు? బహుశా ఈ గోత్రం పేరు ఎప్పుడు గుర్తుండే మనం మాట్లాడ ఉండకపోవచ్చు. ఇశ్శాఖారు ఎవరు? ఇశ్శాఖారు గోత్రికుడు. అంటే ఇశ్శాఖారు గోత్రికుడు అంటే చెప్తావా? శ్రవణ్, ఇశ్శాఖారు గోత్రం. ఇశ్రాయేల్ యొక్క గోత్రాలు మొత్తం ఎన్ని? 12 మంది ఇశ్రాయేల్కి. యాకోబుకి 12 మంది కుమారులు కదా. ఆ 12 మంది కుమారుల యొక్క ఆ పేర్లే వాళ్ళ గోత్రాలకే కర్తలుగా ఉండిపోయారు. ఆ 12 మందిలో ఒకటమైన యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. రూబేను, షిమియోను, లేవి, యోదా 4. ఓకేనా? తర్వాత చెప్పండి. వీళ్ళు 4 ఎవరికి పుట్టారు?
ఏం పేరు ఆమె పేరు? లేయాకు పుట్టారు వీళ్ళ నలుగురు. తర్వాత రాహేలు యొక్క దాసి ఉంటుంది. రాహేలు దాసికి 2 పిల్లలు పుడతారు, ఇశ్శాఖారు జెబులూను. ఇది చూసి లేయా మళ్ళీ ఏం చేస్తుంది? లేయా తన దాసిని ఇస్తుంది. ఆవిడకి 2 గోత్రాలు, అప్పుడు 6 కదా, 6 ఆవిడకి 2 పుడతారు మరలా. 6, 2, 8 ఆవిడకి 2 పుడతారు. తర్వాత లేయాకి మరలా 2 పుడతారు, మరలా 10. రాహేలుకేమో 2, యోసేపు, బెన్యామీను. యోసేపు పేరు తీసేస్తాడు ఎవరు? యాకోబు. యోసేపు యొక్క 2 కుమారులు ఏం చేస్తారంటే తన కుమారులుగా చేసుకుంటాడు యాకోబు. మనష్షే, ఎఫ్రాయిం ఉంది కదా, ఆ మనష్షే, ఎఫ్రాయిం ఎవరి పిల్లలు? యోసేపు పిల్లలు. అంటే ఆ మనష్షే, ఎఫ్రాయిమును గోత్రాలు చేస్తుంటాడు యాకోబు. అప్పుడు యోసేపు పేరు తీసివేయబడుద్ది, రెండోది లేవి పేరు తీసివేయబడుద్ది. టోటల్గా 12 గోత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఒకడు ఎవరు? ఇశ్శాఖారు. అంటే తరచుగా మనం ఈ పేదం చదువుకుండకపోవచ్చు, ఎప్పుడు రూబేను లేకుంటే లేవి, యోధా వీళ్ళ గోత్రాల పేర్లు చదువుకుంటా. అంటే 12 మంది కుమారుల యొక్క పేర్లు ఆ 12 గోత్రాలకి స్థిరపడిపోయినది. అంటే ఇశ్శాఖారు గోత్రికుడు. అంటే తాత పేరు కూడా చెప్పేశాడు, దోదో మనవడు అన్నాడు. దోదో మనవడు. తండ్రి పేరు ఏం పేరు? పువ్వా. ఎంతకాలం న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు? ఎంతకాలము? 23 సంవత్సరాలు. ఏం చేశాడు 23 సంవత్సరాలు? 23 సంవత్సరాలు ఏం చేశాడు? అంటే చేయలేదా లేకుంటే చేసినా వ్రాయలేదా? చేయలేదా లేకుంటే చేసినా వ్రాయలేదా? ఇప్పుడు దాకా మనం చదువుకున్న న్యాయాధిపతుల గురించి స్టోరీ ఉంది కదా, వాళ్ళు ఏం చేశారో రాయబడింది. కానీ ఇక్కడ తోలా ఏం చేశాడనే విషయం ఇక్కడ మాత్రము రాయబడ్డా. అంటే చేశాడా లేకుంటే చేయలేదా? అంటే ఒకవేళ చేయలేదనుకో, అంటే 23 సంవత్సరాలు దేవుడు అధికారం ఇస్తే, 23 సంవత్సరాలు దేవుడు కాలాన్ని ఇచ్చేస్తే, ఈ కాలంలో అతను ఏం చేశాడు అంటే ఒక చిన్న పాఠం ఇతని జీవితం నుంచి ఈరోజు మనకి. అంటే బ్లాంక్గా కనిపిస్తుంది గ్రంథంలో అయితే ఇతని గురించి బ్లాంక్గా కనిపిస్తుంది. ఒకవేళ చేస్తే రాసి ఉండలేదేమో తెలియదు మనకి, పూర్తిగా అయితే మనకు తెలియదు. కానీ తోరా గురించి మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక బ్లాంక్గా కనిపిస్తుంది. అంటే అతని పేపర్ లోకంలో ఒక మాట అంటారు, చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి. అంటే తోలా యొక్క పేజీ ఎలా కనబడుతుంది? ఖాళీగా, బ్లాంక్ అంటే ఖాళీగా కనిపిస్తుంది. ఏం చేయలేదా? అంటే ఒక విశేషమైన కాలాన్ని, సమయాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు దేవుడు కాలాన్ని, సమయాన్ని, ఆశనిస్తున్నాడు. చెప్పుకోవడానికి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏమైనా చేస్తున్నామా? లేకుంటే తోలాలాగా మనం కూడా బ్లాంక్గా, ఎంటీగా కనిపిస్తున్నామా? మీకు తెలిసినట్లు పరమదేవుని యొక్క సముఖంలో 2 గ్రంథాలు ఉంటాయి. పరమదేవుని యొక్క సముఖంలో 2 గ్రంథాలు ఉంటాయి. అది ఒకటి జీవ గ్రంథము, 2 వేరొక గ్రంథము. ఆ గ్రంథంలో పేర్లతో పాటు చేసిన క్రియలు కూడా వ్రాయబడతాయి. పరమదేవుని యొక్క సముఖంలో గ్రంథంలో ఒకవేళ మనకు కూడా ఒక పేజీ ఉంటే, ఆ పేజీలో దేవుడు ఏమైనా రాసి ఉంటాడా? మన గురించి ఆ పేజీలో దేవుడు మన గురించి ఏమైనా రాసి ఉంటాడా? అంటే ఏం చేసే మనం, ఏం క్రియలు చేసే మనము? ఈరోజు మనం కూడా కాలాన్ని, సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నామా? రాయటానికి లేకుంటే చెప్పుకోవడానికి మనం ఏమైనా క్రియలు చేస్తున్నామా?
బ్రదరు పలానా సహోదరుడు మీ సంఘంలో ఏం పని చేస్తాడండి? బ్రదరు పలానా సంఘంలో మీ సంఘంలో పలానా సహోదరుడు ఏం పని చేస్తాడు? ఇదిగో పలానా పని చేస్తాడు. ఇదిగో మీ స్థానిక సంఘంలో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది కదా, పలానా ఆవిడ, నాకు తెలుసు, పరిచయం ఉంది. ఏం చేస్తా అమ్మాయి మీ సంఘంలో? అమ్మా ఏం చేస్తా అమ్మాయి మీ సంఘంలో? అంటే విజిటర్స్ అయిపోతున్నామా మనం? ఏమన్నా విజిటర్స్ అయిపోతున్నామా సంఘంలో? అతిథులు అయిపోతున్నామా మనం కూడా? అంటే విజిటర్స్ అతిథులు ఎలాగుంటారు? విజిటర్స్ ఏం పని లేదు, వాళ్ళకి వస్తారు వెళ్ళిపోతారు. ఈరోజు అనేక సంఘాల్లో అనేక మంది సభ్యులు ఎలాగుంటారంటే విజిటర్స్గా ఉంటారు, అతిథులుగా ఉంటారు. ఏం చేస్తావు సంఘంలో? ఏం చేస్తావు? ఒకవేళ మన పేజీ కూడా బ్లాంక్గా కనబడితే పరిస్థితి ఏంటి? ఒకసారి చదువు ఆ మాట. ఏమేమి రాయబడుతుంది ఆ గ్రంథంలో? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం చదువు. ప్రకటన 21:12. సారీ, నేనే తప్పు చెప్పాను. 20:12 21:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట చూచితిని. అది గ్రంథము కాదు, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఏం రాయబడుతుంది ఇంతకీ ఈ గ్రంథంలో? మావయ్య గారు, దేవుని సముఖంలో గ్రంథం ఉందంట. ఒకటి రెండు గ్రంథాలు ఉన్నాయి. ఏం పేరు? ఒకటి జీవ గ్రంథము, రెండోది వేరొక గ్రంథం. ఇందుకే ఆ గ్రంథంలో ఏం రాయబడుతున్నాయి? పేర్లతో పాటు క్రియలు కూడా రాయబడుతున్నవి. ప్రాముఖ్యంగా అక్కడ పేర్లు ఉంటాయి. జీవ గ్రంథానికి ఉన్న మరొక పేరు ఏంటో తెలుసా? జీవ గ్రంథానికి ఉన్న మరొక పేరు దావీదు పెడతాడు. ఆ పేరు ఏంటంటే నీతిమంతుల పట్టి అంటాడు. నీతిమంతుల పట్టి. ఈ భూమి మీద ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తుంటారో, వీరి పేర్లందరూ కూడా ఎక్కడ ఉంటాయో తెలుసా? పరలోకంలో ఉంటాయి వీరి పేర్లందరూ. కేవలం పేర్లు మాత్రమే కాదు, పేర్లందరూ కూడా మనం ఆ విశ్వాసంగా బ్రతికి క్రీస్తులో ఉన్న మనందరి పేర్లు కూడా ఎక్కడ ఉంటాయంటే పరలోకంలో ఉంటాయి. ఆ పేర్లు కేవలం పేర్లు మాత్రమేనంటే కాదు, ఏం రాయబడతాయంట? ఆ గ్రంథమందు రాయబడి ఉన్న క్రియలను బట్టి. ఏం చేసాము రాసుకోవడానికి? దేవుడు చెప్పుకోవడానికి ఏమన్నా క్రియలు చేసామా మనము? 23 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు తోలకి ఇచ్చేస్తే తోల ఏం చేసి అధికారం ఇచ్చాడు కదా. వాస్తవాన్ని ఈరోజు మనం కూడా రాజులం కదా. రాజులమైన మనం కూడా 1 పేతురు 2:9 ప్రకారంగా మీరు రాజులైన యాజక సమూహము. మరి రాజులు ఏం చేయాలి? రాజులు ఏం చేయాలంటే ఎలుబడి చేయాలి, రాజులు పరిపాలన చేయాలి. వేటి మీద? అంటే మనం జీవించిన కాలంలో మనం ఎంటీగా వెళ్ళిపోకూడదు. దావీదు గురించి పరిశుద్ధాత్మ ఒక అద్భుతమైన మాట అంటాడు. దావీదు తన జీవించిన తరంలో అంట కోట తన తరం వారికి సేవ చేసి నిద్రించేశారంట. అంటే ఏదో ఎంటీగా దావీదు కూడా ఎంటీగా వెళ్ళిపోలే. ఏదో తిన్నాము, సంపాదించుకున్నాము, జీవించాము, చచ్చిపోయాము కాదు. అంటే తాను బ్రతికిన కాలంలో తన తరములో ఏం చేశారంటే తన కొరకు మాత్రమే కాకుండా తన తరము వారికి సేవ చేసి నిద్రించేశాడు. చదువు ఆ మాట చూడుకోట ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. మీరు వినాలి శ్రద్ధగా. మీరు విన్న సంగతులైనా సరే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మీకు. 13:36 లేదా
అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి తన కొరకే బ్రతికాడా? తన కొరకే బ్రతికాడా దావీదు? దావీదు తన కొరకే బ్రతకలా. యేసుక్రీస్తు తన కొరకే బ్రతకలా. అపోస్తులు తన కొరకే బ్రతకలేదు. ఈరోజు మనం కూడా మన బ్రతుకు ఎలాంటిదంటే మన బ్రతుకు మన కొరకే కాదు. ఈరోజు మనం బ్రతికే బ్రతుకు, మనం జీవించే జీవితం ఎవరి కోసం? మన కోసమేనా? మనం ఏం చేసినా సరే ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వరమై ఉన్నాము. మనం బ్రతికినా సరే ప్రభు కోసం బ్రతకాలి, చనిపోయినా సరే ప్రభు కోసమే చనిపోవాలి. దావీదు ఏ మాత్రం కూడా తన కోసం చేసుకోవాలి. వాస్తవానికి చివరి దినాల్లో కూడా దావీదు ఒక గొప్ప మాట అంటాడు, నాకు గుర్తుందా మీకు? అమ్మా, దావీదు చివరి దినాల్లో ఒక మాట అంటాడు. ఆయనకు ఒక ఆలోచన వస్తుంది కదా, దేవాలయం కట్టాలని. దేవుడు దేవాలయం కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, నువ్వు దేవాలయాన్ని కట్టొద్దు అంటాడు. అమ్మాయ అనుకున్నాడా? ఒక పని అయిపోయింది, దేవుడు వద్దాడు కదా, ఇంక నాకెందుకు అనుకోలే. అంటే దేవాలయం కొరకు ఏం చేశారంటే సమస్తం కూడా సిద్ధం చేసి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నా కొడుకు చేస్తానని చెప్పేసి ఇక నాకేం పని? దేవుడు నేను వద్దాడు కాబట్టి నాకు పని లేదు అనుకోలేదు ఆయన. కాబట్టి ఏం చేశాడు? ఆ దేవాలయం కొరకు ఏం చేశాడంటే సమస్తం సిద్ధం చేసి తన తరమ వారికి కొంత సేవ చేసి కేవలం తన కొరకు మాత్రమే కాకుండా దేవుని కొరకు చేశాడు. తన కాలం తరం కొరకు రాజ్యం కోసం చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మన వలన మన తరం వారికి కూడా మేలు జరగాలి. కోట్య అంటే మనకి మేలు జరగటం కాదు, మన వలన మన తరం వారికి మేలు జరగాలి. మన వలన మన తరం వారికి క్షేమం కలగాలి, ఎంతో ఉపయోగం ఉండాలి. ఇప్పుడు పుట్టి ఉపయోగం లేకుండా బ్రతికితే చచ్చిపోతే ఉపయోగం ఏంటనా? ఆ ఉపకరణకి పనికి రాకుండా మన కొరకే పని చేసుకోవటం, మన కొరకే సంపాదించుకోవటం, మన కొరకే తినటం, మన కొరకే జీవించటం, మన కోసం బ్రతకటం, మన కోసమే చచ్చిపోవటం, ఇదేనా జీవితం అంటే? ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేవి ఏమైనా ఉన్నాయి అంటే ఏంటో తెలుసా? సహజంగా లోకంలో చచ్చిపోతే ఏం చేసుకోరు అంటారు, కానీ మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేవి కొన్ని ఉంటాయి. చెప్పండి, ఏంటి అవి? ప్రభునందు మృతులు ధన్యులు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందులను మాట్లాడుతూ కింద ఒక అద్భుతమైన మాట అంటాడు, వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి. అంటే మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేంటో తెలుసా? ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం చేసే మంచి పనులు, సత్క్రియలు. మనం చనిపోయిన తర్వాత మనకు ప్రతిఫలం ఇచ్చే కూడా క్రియలే. క్రియలు లేకుండా మనం ఇంటికి వెళ్ళామనుకో, ఇప్పుడు పని చేసిన వాళ్ళకి జీతమా, పని చేయకపోయినా జీతమానా? జీతం నీకు పని చేసేస్తారా? ఇద్దరు చేస్తున్నారు కదా, పని చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రకటన గ్రంథంలో చివరిలో ఒక మాట అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చుటకు నా దగ్గర సిద్ధముగా ఉందని మాట్లాడు. జీతం నా దగ్గర సిద్ధంగా ఉంది. జీతం ఎవరికి ఇస్తారు? పని చేసినోడికి ఇస్తారు. పని చేయకపోతే జీతం ఎవరికి ఇస్తారు? క్రియలు లేకపోతే. కాబట్టి అంటే మనం ఏదో ఒక పని చేయాలి, మనం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, బ్లాంక్గా ఉండకూడదు. కాబట్టి పలానా సహోదరుడు నీ స్థానిక సంఘంలో ఏం పని చేస్తాడు? దేవుడు చిన్నదైనా సరే గుర్తుంచుకుంటాడు. దేవుడు ఎంత చిన్నదైనా ఎలా గుర్తుంచుకుంటాడు తెలుసా? అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నా శిష్యుడని ఎవరైతే ఒకరిని చేర్చుకొని వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో వాడు తన ఫలము, అంటే గిన్నెడు నీళ్ళు ఇచ్చినా సరే దేవుడు గుర్తుంచుకుంటాడా? దేవునికి అది కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఇప్పుడు వేలకు వేలు వేసిన వాళ్ళు గుర్తున్నారా? 2 కాసులు వేసిన వాడు గుర్తుందా?
ఏంది ప్రభు, రెండు కాసులు వేసినామని కూడా గుర్తుంచుకున్నావా అంటే ఆయన పని ఏ చిన్నదైనా సరే ఖచ్చితంగా దేవుడు గుర్తుంచుకుంటాడు. అది రాస్తుంటాడు. అంటే సోమరిగా ఉండకూడదు సహోదరులారా, సోమరిగా ఉండకూడదు. ఏం చేస్తాడు తలాంతులు సోమరిని తలాంతులు అప్పగించేసి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి వచ్చేసాడు. అంటే కాలం అంటే వాళ్ళు ఆ కాలాన్ని ఏం చేశాడు, 5 సంపాదించాడు, 2 సంపాదించాడు. ఒకటోడు ఏం చేశాడు, సోమరి ఏం చేయాలి, ఎంటీగా ఉన్నాడు ఆ మనిషి, ఏం చేయలేదు. సోమరైన చెడ్డదాసుడా. ఇంకా యజమాని లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు యజమాని గురించి, నోరు పారేసిన యజమాని గురించి. ఏమన్నాడు, అయ్యా నీవు విత్తని చోట పొయ్యివాడువు, చల్లని చోట పంట కూర్చే కఠినుడు నువ్వు. అంటే యజమాని యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకున్నాడు అక్కడ. యజమానికి బహు రౌద్రం వచ్చేసింది, కోపం వచ్చింది. అంటే క్రియలు కనపడాలి. సార్దీసు సంఘంలో యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని దర్శించుకుంటూ సార్దీస్ సంఘం దగ్గరకు వచ్చేసాడు. సార్దీస్ సంఘంలో క్రియలు ఏమన్నా కనిపించినా శ్రవణ్? యేసుక్రీస్తు వారు ఎక్కడ సంచరిస్తుంటాడు? సంఘాల మధ్యలో. ఆసియాలో 7 సంఘాలను దర్శించుకుంటూ వచ్చాడు ప్రభు, వచ్చాడు. ఇప్పుడు ఆసియాలో 2000 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్న సంఘాలను దర్శిస్తాడా? నేటి సంఘాలను కూడా దర్శిస్తాడా? వచ్చి చూస్తాడు సంఘం ఎలాగుంది, సంఘం ఏం క్రియలు చేస్తుంది, సంఘంలో ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు. ఒకవేళ ప్రభు మన స్థానిక సంఘం దగ్గరకు వచ్చి చూశాడు అనుకో తమ్ముడు, ఎలా కనపడుతుంది ప్రభుకు సంఘం? చదువు ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చూడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడాలి. క్రియలు లేవు నీ దగ్గర, నువ్వు చేస్తున్నావు కానీ అవి సంపూర్ణమైన క్రియలు కాదు అంటాడు. అసలు క్రియ లేకపోతే మనలో సంపూర్ణత రాదు సహోదరులారా. క్రియలుంటేనే ఒక వ్యక్తి సంపూర్ణుడు అవుతాడు. మనం అంటే పనులు ఉండాలి, పని చేస్తూ ఉండాలి, అది దేవుని పని చేస్తూ ఉండాలి. క్రియ లేకపోతే ఒక వ్యక్తి సంపూర్ణుడు కాడు. ఒక మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అబ్రహాం గురించి మాట్లాడుతూ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచ్చిన 20 నుంచి 22 వచ్చిన. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? 22 వచ్చిన. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. అంటే క్రియల వలన అతను ఏమైపోయాడు? క్రియల వలన అతని విశ్వాసము పరిపూర్ణమైంది. అంటే మనం పరిపూర్ణం అవ్వాలంటే, మనం సంపూర్ణం అవ్వాలంటే మనలో ఏముండాలమ్మా? క్రియలు ఉండాలి, క్రియలు కనపడాలి. బ్లాంక్ ఎంటీగా కనిపించకూడదు మనం. కాబట్టి దేవుని దగ్గర గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మనకు ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీలో మన పేరు ఉంటుంది. మన పేరు కింద ఇదిగో ఏం చేశాడు, ఏం క్రియ చేశాడు అని ఏం చేశాడు దేవుడు ఆ గ్రంథంలో ఆ పేర్లతో పాటు క్రియలు కూడా రాస్తుంటాడు. తోలాకైతేనేమో 23 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. మరి నీకు నాకు ఎంతకాలం ఇచ్చేశాడు? బాప్తిస్మం ఇచ్చే యోహానికి యేసుక్రీస్తుకి ఎక్కువ ఆయుష్ ఇచ్చాడా, మనకిచ్చాడా? బాప్తిస్మం ఇచ్చే యోహానికి యేసుక్రీస్తు కంటే మన కాలం, మన ఆయుష్ తక్కువ ఎక్కువ? ఎక్కువ, తక్కువ కాదు. అంతేనా? అర్థమైందా? ఎంతకాలం బతికారు వాళ్ళిద్దరు? ఇప్పుడు 33 గంటలు ఇక్కడ పెద్ద ఎవరు ఉన్నారా?
ఉన్నారు. దేవుడు కనికరిస్తే తక్కువలు కూడా వస్తారేమో తెలియదు మనకి. వాళ్ళు జీవించింది అంత కొద్దిగా, ఎంత పని చేశారు. ఈరోజు మనకెంత ఆయుష్ని ఇచ్చాడు, ఎంతకాలం ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నాం మరి ఈ కాలాన్ని. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం. యాయీరు 10వ అధ్యాయము 3 నుంచి 5 వచ్చిన. 10వ అధ్యాయము 3 నుంచి 5 వచ్చిన. అతని తరువాత యాయీరు, గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై. బ్రేక్ ఇస్తాను, ఎందుకు వెళ్ళేస్తున్నారు మీరు? దాని తర్వాత బ్రేక్ ఉంటుంది, ఎందుకు వెళ్ళారు మీరు ఇద్దరు ఇందాక? నువ్వు వెళ్ళావు, ఇప్పుడు నువ్వు వెళ్ళావు. స్కూల్లో పీరియడ్ కాకుండా మధ్యలో వెళ్తారా? ఎన్నిసార్లు చెప్పాను మీకు? బ్రేక్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలి, మీరు మధ్యలో లేవకూడదు. ఇంకా ఇతను ఎంతకాలం వెలుబడి చేశాడు? నియమింపబడిన వాడే 22 సంవత్సరములు గిలాదు దేశస్థుడు. అంటే గిలాదు దేశం అంటే గిలాదు అనేది ఒక దేశమే కాదు, ఇశ్రాయేలు దేశంలో ఒక పట్టణం, అది ఒక ప్రాంతం. అది అంటే అది మనష్షే గోత్రానికి ఇచ్చాడు దేవుడు. మనష్షే గోత్రానికి, మోషే బ్రతుకున్నప్పుడే మనష్షే గోత్రానికి ఆ ప్రాంతం స్వాధీనం చేశాడు. ఒకసారి రెండో మ్యాప్ చూడండి. గిలాదు దేశస్థుడు అంటే మ్యాపులు, బైబిల్లో మ్యాపులు. రెండో మ్యాప్ చూడండి. ప్రకటన గ్రంథం తర్వాత అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశ దేశంలో ఉందా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వెంట ఒక మ్యాప్ ఉంటుంది. తర్వాత ఆ పేజీ తిప్పేసాను. పేజీ తిప్పిన తర్వాత పైన బాక్స్ ఉందా? లెఫ్ట్ సైడ్లో 12 గోత్రాలు ఉన్నాయి కదా. 11వ నెంబర్ దగ్గర ఎవరున్నారు? మనష్షే ఉన్నాడు. ఇప్పుడు ఈ పక్క మ్యాప్లో 11వ నెంబర్ ఎక్కడుందో చూడండి ఒకసారి. గిలాదు కనబడుతుందా? రైట్ సైడ్లో, రైట్ సైడ్లో, ఆ యోర్దాను నదికి రైట్ సైడ్లో వాటి కనిపించిందా? 11 నెంబర్ పైన ఆ ప్రాంతం గిలాదు. అంటే ఈ ప్రాంతంలో నుంచి ఇతను న్యాయాధిపతికి వచ్చేసాడు. ఇప్పుడు ఇందాక ఇశ్శాఖారు గోత్రం ఉన్నాడు కదా, ఇశ్శాఖారు నెంబర్ ఎంత? 5 ఉంది చూడండి అక్కడ. 5 నెంబర్ మ్యాప్లో ఎక్కడ ఉందో చూడండి. అది పైన గలిలీ సముద్రం పక్కన లెఫ్ట్ సైడ్లో కిన్నెరెత్ సముద్రం ఉంది. తాబోరు కొండ పైన ఆ ప్రాంతం నుంచి ఇందాక తోలా వచ్చేసాడు. అంటే ఇలా చూస్తే మీకు చూడాలి. ఇవి కూడా బైబిల్ అంతా కూడా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి బైబిల్ అంతా కూడా. అంటే ఆ గిలాదు ప్రాంతం నుంచి ఇతను న్యాయాధిపతిగా వచ్చినట్లు మనము చూడవచ్చు. ఇతనికి 22 సంవత్సరాలు ఇతను ఏం చేశాడు? ఒకసారి పుస్తకంలోకి వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం నేను చదువుతాను. అతనికి 30 మంది కుమారులు ఉండేది. వారు 30 గాడిద పిల్లలు నెక్కి తిరిగివారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడిను. నేనేం చేశాడనా? ఇష్టపడతాను ఏమైనా చేశాడనా? ఇతనికి 23 సంవత్సరాలు, ఇతనికి 22 సంవత్సరాలు. మరి చేసి రాయలేదా మనకైతే వివరంగా తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఎంటీగా కనిపిస్తుంది. ఏం చేశాడనేది ఇక్కడ మాత్రం మనకి రికార్డులో లేదు. అంటే 22 సంవత్సరాలు ఇచ్చాడు. మరి ఏం చేశాడు ఆయన? కానీ తన పిల్లల కోసం మాత్రం సంపాదించుకున్నాడు. ఈరోజు కూడా రాజకీయ నాయకులు అధికారం వచ్చిందనుకో, తరతరాలు కూర్చొని తినేంత ఆస్తి సంపాదిస్తారు. అంటే ఒక ఆయన అన్నాడు, బాగా రాజకీయ నాయకుల దగ్గర ఉన్న సొమ్మంతా కలిపితే అమెరికాను కొనేయచ్చాడు అన్న. చూడటానికి ఏమో పేద దేశంలో కనబడుతుంది మన ఇండియా, కాదు.
రాజకీయ నాయకుల దగ్గర ఉన్న సొమ్మంతా వేస్తే అమెరికానే కొనేయచ్చట. అంటే అధికార రంగంలోనే వాళ్ళ లక్ష్యం ఏంటంటే తరతరాలు ఆ వంశం అంతా కూడా సుఖంగా కూర్చొని తినేంత సంపాదించడమే వాడి పని. అంతే. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకులు అంటే అరుదది. బహుశా మన కంటికి మనం చూడలేమేమో. 22 సంవత్సరాలు ఒక అధిపతిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏం చేశాడు? పిల్లల కోసం సంపాదించుకున్నాడు. 4వ వచనం, అతనికి 30 మంది కుమారులు ఉండేది. అంటే 30 మంది అంటే అనేక భార్యలు ఉండొచ్చు. అనేక మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. వారు 30 గాడిద పిల్లలు ఎక్కి తిరిగేవారు. ఏంటి అది? క్వాలిఫికేషనా తమ్ముడు? అది బెస్ట్ క్వాలిఫికేషనా? 30 గాడిదలను కొనిచ్చిందంట. ఇప్పుడైతే పిల్లలకి ఏం కొనిస్తారు? బైకులు, కార్లు. అంటే అప్పుడు బైకులు కార్లు లేవు కదా. అప్పుడు బైకులు కార్లు లేవు కాబట్టి అప్పుడు వాహనాలు ఏంటనమాట? గాడిదలు, వంటలు ఇవి. ఇప్పుడైతేనేమో బైకుల మీద తిరుగుతుంటారు పిల్లలు, కార్ల మీద తిరుగుతుంటారు. అప్పుడు అవి లేవు కాబట్టి ఏం చేశారంటే కొడుకులకి 30 మంది కొడుకులకి గాడిదలు కొనిచ్చిండు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మన నాయన న్యాయాధిపతి, మన అధిపతి. ఒక డీజీపీ కుమారులు కానీ ఒక ఎంపీ ఎమ్మెల్యే కుమారులు ఎలా ఉంటారో తెలుసా? ఎవరనుకున్నావు, నేను ఎవరనుకున్నావు అని ఎలా తిరుగుతుంటారో. తర్వాత 30 గాడిద పిల్లల తర్వాత 30 ఊర్లు వారి కొండెను. నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని పేరు. అంటే 30 గాడిదలను సంపాదించాడు, 30 ఊర్లను సంపాదించాడు. ఎవరి కోసం అంటే పిల్లల కోసం. అంటే ఈరోజు మనకు కూడా బహుశా ఎక్కువగా ఆలోచన ఉండొచ్చేమో. నేను పోయేలోపు నా కొడుకు ఒక ప్లాట్ను సంపాదించాలి, ఎంతో కొంత కొద్దిగా నా కొడుకు సంపాదించాలి అనే ఆలోచన బహుశా మనలో కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు పిల్లలకి దేవుడు ఏం చేయమని చెప్పాడు? పిల్లలకి దేవుడు ఏం చేయమని చెప్పాడు? చెప్పాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. అంటే దేవుడు చెప్పింది మనం పిల్లలకి చేయట్లా. దేవుడు చెప్పింది మనం పిల్లలకు మనం చేయట్లా. చెప్పండి మనం చేస్తున్నాం. అంటే మన సొంత ఆలోచన ప్రకారంగా, మన సొంత ఉద్దేశ ప్రకారంగా. స్వేచ్ఛనిచ్చాడు. బహుశా ఆ యాయిరు స్వేచ్ఛనిచ్చేసాడు, పిల్లలకి స్వేచ్ఛనిచ్చేసాడు. తిరుగుతున్నారు ఇకంతే. పిల్లలు అతి స్వేచ్ఛ అనేది ప్రమాదకరమైనది. అతి స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది చాలా ప్రమాదకరమైనది. యాకోబు లేయా కూడా తన కూతురికి స్వేచ్ఛనిచ్చారు. తన కూతురికి స్వేచ్ఛనిస్తే దేనా ఏం చేసిందంటే తన స్నేహితులతో కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఏం జరిగింది? దేనా జీవితంలో గుర్తొస్తుందా? యాకోబు ఒక కూతురు ఉన్న సంగతి తెలుసు కదా మీకు. 12 మంది కుమారులతో పాటు ఒక కూతురు కూడా ఉంది ఆవిడకి, దేనా. ఏం జరిగింది ఆవిడ జీవితంలో? అది అతి స్వేచ్ఛ. పిల్లలకి అతి స్వేచ్ఛ, అతి స్వాతంత్రం అనేది చాలా ప్రమాదకరమైనది. వాళ్ళు ప్రత్యేకంగా ఒక కుటుంబం అయ్యేంత వరకు ఏం చేయాలంటే తల్లి తండ్రి యొక్క ఆధీనంలో, కంట్రోల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు ప్రత్యేకంగా ఒక కుటుంబం తయారయ్యే వరకు వాళ్ళు ఎవరి మాట వినాలి? నకలు చూడరు మీరు. అంటే పిల్లలు ప్రత్యేకంగా వారు ఒక కుటుంబంగా తయారయ్యే వరకు ఎవరి మాట ఉండాలంటే తల్లి తండ్రి యొక్క మాట వినాలి, వారి కంట్రోల్లో ఉండాలి, వారి యొక్క హద్దుల్లోనే వారు ఉండాలి.
30 గాడిద పిల్లల్ని ఎక్కితే తిరుగుతారు, ఇక ఎటు పడితే తిరిగేస్తున్నారు, ఇక తిరుగుతాడు, ఎప్పుడు వస్తాడు, ఇంటికి వస్తాడు, తింటాడు, మరలా తిరుగుతుంటాడు. 22 సంవత్సరాలు అధికారం ఇచ్చింది ఎందుకు నీకు? ఎందుకు ఇచ్చాడు నీకు అధికారం? ఎందుకు ఇచ్చాడు ఆ కాలాన్ని దేవుడు? ఈరోజు బహుశా మనం కూడా అలా చేస్తున్నామో అనిపిస్తుంది ఒకసారి చదువు దీని దగ్గర 34వ అధ్యాయం ఆదికాండంలో, ఆదికాండము 34వ అధ్యాయం 1-2 వచ్చిన. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. అంటే సిరియా నుంచి తిరిగి వచ్చాడు తమ్ముడు. ఆయన సిరియా నుంచి 20 సంవత్సరాలు అక్కడ సిరియాలో కాపురం ఉన్న తర్వాత తిరిగి కనాన్ దేశం వచ్చాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. అక్కడ షెకెములో పాకలేసుకొని నివాసం చేస్తున్నారు. ఏం చేసిందంట? దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. తర్వాత ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. మరి వీళ్ళేం చేస్తున్నారు తల్లిదండ్రులు? ఎంతమంది తోబుట్టులేనికి ఏమకి మళ్ళా 12 మంది తోబుట్టువులు. వీళ్ళేం చేస్తున్నారు? మరి ఇంట్లో ఎంతమంది తల్లులు ఉన్నారు? 4 ఉన్నారు. తండ్రి ఒకడు ఉన్నాడు. కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు? కూతురు ఎక్కడికి వెళ్తుంది? పట్టింపులు లేవు ఈరోజు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బైబిల్లో ఒక మాట, సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. గుణవత్తైన భార్య గురించి మాట్లాడుతూ, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. నాకేం పని నువ్వే చెప్పుకో, నాకేం పని నువ్వే చెప్పుకోవడం కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు చూడాలి, మనం గమనించాలి. ఎందుకంటే మన పిల్లలకు 100 మార్కులు వేయచ్చు. మన పిల్లలు ఎలాంటి లోపాలేదు, 100 మార్కులు వేయచ్చు. కానీ ఈ పిల్లలు ఎవరితో కలిసి తిరుగుతున్నారు? మీకు సోషల్ మీడియా షార్ట్స్ చూసినప్పుడు ఒక షార్ట్ వచ్చేస్తుంది. జెర్రీ పండ్ల ఇది ఉంటుంది, ఒక ఫ్రూట్ మంచిగా నిగనిగలాడుతూ క్వాలిటీగా ఉంటుంది. దీన్ని ఆనుకొని దీన్ని ఏం ఒక కుళ్ళిపోయిన పండు ఏం చేస్తారంటే, కుళ్ళిపోయిన పండుని దీన్ని అంటించి దగ్గరగా పెడతారు. చూసినప్పుడు ఆ షార్ట్ ఒక మంచి ఫ్రూట్ ఉంటుంది, ఆ ఫ్రూట్ని ఏం చేస్తారంటే ఈ ఒక కుళ్ళిపోయిన ఫ్రూట్ తీసుకొని దాన్ని పక్కనే పెట్టేస్తారు. ఆటోమేటిక్గా కొన్ని గంటలకి కొన్ని రోజులకి పక్కన ఫ్రూట్ కూడా ఏమైపోద్ది? కుళ్ళిపోయిద్దంట. పక్కన ఫ్రూట్ కూడా ఏమైపోద్ది అంటే అది కుళ్ళిపోయింది. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడని చెరుకు. ఇప్పుడు పొలాల్లో రైతులు కూడా ఏం చేస్తారన్నా, ఇప్పుడు మిర్చికి ఏదైనా ఒక చెట్టుకి కనుక ఏదైనా రోగం వచ్చిందనుకో, మిగతా చెట్లు కూడా రోగం వస్తుందని కొన్ని చెట్లు ఏం చేస్తారు? పీకుతారు. తెలుసు నాకు, అది అన్నయ్య కూడా తెలిసి ఉంటుంది. ఎందుకు ఉంచొచ్చుగా, చెట్టు మిగడం ఎందుకంటే ఇదేం చేస్తుంది? మరలా మిగతా చెట్లని పాడు చేస్తుంది. 10 మంది మంచోళ్ళు ఉన్న దగ్గర ఒక చెడ్డవాడు ఉన్నాడు అనుకో, వాడు బాగైతాడు. 10 మంది చెడ్డోళ్ళ దగ్గర ఒక మంచోడు ఉన్నాడు అనుకో, వాడు కూడా ఏమైపోతాడు? అది నియమం, దైవ నియమం అయ్యాలి, దేవుడు చెప్పిన నియమం అది. నేను బాగుంటా. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు మూర్ఖుడగును. అంటే దేవుడి కంటే మనమే తెలియగలం అనమాట. నేను బాగుంటా, అరే వద్దురా, వాడు సిగరెట్ తాగుతాడురా, వాడు మందు తాగుతాడురా, వాడు తిరగమంటే నేను తాగను, నేను నిగ్రహంగా ఉంటా. అవన్నీ ఒట్టి మాటలది. ఏదో ఒక సామెతను చూడు లోకంలో, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు, వాడైపోతాడు. ఒక సామెత, అది భవిష్యత్తు కొంతమంది నిజమని కనిపిస్తే అది. అంటే పిల్లలు చెడిపోవటానికైనా సరే, బాగుపడటానికైనా సరే, ఒకటి ఇల్లు, మొట్టమొదటి ఇల్లు కారణం, 2 సహవాసం కారణం సహోదరులు. అది గుర్తుంచుకోండి.
మన ఇల్లు బాగుంటే పిల్లలు బాగుంటారు. ఇంటిలో వాతావరణం బాగుంటే ఖచ్చితంగా పిల్లలు బాగుంటారు. పిల్లలు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా 2 కారణాలు. ఒకటి ఇల్లు కారణం, 2 సహవాసం కారణం. అంటే ఈ మధ్య ఈ వారం రోజులు వాళ్ళకి ఆలోచన వచ్చింది. అంటే పిల్లలు చెడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఒక ప్రశ్న వచ్చింది నాకు. మొట్టమొదటి కారణం ఏంటంటే ఇల్లు. అంతే. ఇల్లు, ఇంట్లో మనుషులు బాగుంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా బాగుంటారు. 100% బాగుంటారు. ఇల్లు, ఇంట్లో మనుషులు బాగలేదనుకో పిల్లలు కూడా బాగోరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎవరు చూస్తుంటారు అంటే మనం గమనించమనుకుంటాం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో చేయలేదు. రెండోది సహవాసం. కొంచెం సేపు కొద్దిగా అంత పంపించాల్సి పోనీ ఏంటి ఇంట్లో బంధిస్తావు జైల్లాగా అంతే. నియమాలు అంతే కఠినంగా ఉంటాయి. అది ఇరుకు ద్వారం. మరి ఇరుకు ద్వారం కాబట్టి ఎలా ఉంటుంది, అది కఠినంగా ఉంటుంది. అది అంటే ఆటలు ఆడుకోవద్దని నాకు అర్థం కాదు. అది ఆటలు ఆడుకున్న వయసే. కానీ స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ అనేది చాలా ప్రమాదకరమైనది. ఏనా వెళ్ళిందంటే వెళ్తున్నప్పుడు ఇల్లు ఏం చేశారు, మరి ఫ్యామిలీ ఏం చేసింది, ఎంత అవమానకరం. తర్వాత షిమ్యోనులు ఏమేం చేసి నరహత్య చేశారా, ఊరి మీద పడి ఊరిని ఏం చేశారు. దానికి అంతటా కారణం ఎవరు, దేనాయక. అంత అవసరమా ఎవరిస్తాడు వెళ్ళడానికి. 30 గాడిద పిల్లలు ఎక్కి తిరుగుతున్నారంటే తిరుగుతున్నారు. మన పిల్లలు ఎటు తిరుగుతున్నారు, మరి ఎటు తిరుగుతున్నారు. అంటే యాయిరు కుటుంబం దేవుని పనిలో ఉందా, ప్రకృతి అంతా కూడా దేవుని పనిలో ఉంది. మరి యాయిరు కుటుంబం మాత్రము ఏం చేస్తున్నారు, యాయిరు కుటుంబం ఏం చేస్తుంది, దేవుని పని లేదు, గాడిదలకు తిరుగుతున్నారు. వాళ్ళు ఊరంతా బలాదురుగా తిరుగుతారేమో బహుశా. ఈరోజు మన కుటుంబం మరి దేవుని పనిలో ఉందా, మన కుటుంబం దేవుని పనిలో ఉందా. కాబట్టి తన జీవితకాలంలో అతను ఏం చేశారంటే కొడుకులకు సంపాదించాడే తప్ప దేవుని కొరకు ఏం చేశాడనే విషయాన్ని మాత్రం ఇక్కడ రాయబడింది. తన కొడుకుల కోసం సంపాదించు 30 మంది కొడుకులు కన్నాడు, 30 మంది కొడుకుల కోసం సంపాదించుకున్నాడు. ఈరోజు మనం కూడా ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరి కోసం మనం సంపాదించుకుంటున్నామో అది దేవుని కొరకు మనం చేయాలి, యేసుక్రీస్తు కొరకు మనం చేయాలి. పౌలు ఏం సంపాదించాడు, ఎవరి కొరకు సంపాదించాడు తమ్ముడు. పౌలు ఏం సంపాదించాడు, ఎవరి కొరకు సంపాదించాడు అంటే ఆయన ఏమంటే తెలుసా, అంటే ఆయన సంపాదన ఏంటంటే మనుషులను సంపాదించుకోవడం. ఎవరిని సంపాదించుకోవటం, మనుషుల్ని. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం విషయం చెప్తుంటాడు. ఏ విధము చేతనైనను అనేకులను సంపాదించాలని యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుల వలె ఉన్నా, ధర్మశాస్త్రం లోబడి వారిని సంపాదించడానికి అది ధర్మశాస్త్రం లోబడి వాని వలె ఉన్నా. అంటే నా లక్ష్యం ఏంటి, అనేకులను సంపాదించాలి. ఎవరి కోసం, ప్రభు కోసం. అంటే అపోస్తులుడు ఏం చేసినా సరే ప్రభు కోసమే. కానీ వీళ్ళిద్దరూ మరి రాయబడలేదు కాబట్టి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఈరోజు మనము ఎవరి కొరకు పనిచేస్తున్నాం, ఎవరి కోసం సంపాదించుకుంటున్నాము, ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం అనేది పరిశీలించుకొని మనం ముందుకు వెళ్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక చిన్న పాట పాడుకొని మరలా యెఫ్తా గురించి నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.